అందరికీ నమస్కారము. రేపు ఆఖరి సోమవారము ఎంతో విశిష్టమైనది. రేపు అలాగే త్రయోదశి కూడా కలిసి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు శివుణ్ణి ఆరాధించండి. శివనామ స్మరణతో మన పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు. రేపు ఈ కార్తీక మాసంలో 4 విధానాలు అనేటివి ఉన్నాయి. అవేమంటే ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసం అంతా ఉపవాసము, 1 స్నానము, 2 ఉపవాసము, 3 దీపారాధన, 4 దీపదానము. ఈ 4లో ఏవో ఒకటి చేసినా కూడా మనకు పుణ్యము లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ కార్తీక సోమవారాలు ప్రతి ఒక్కటి విధి విధానాలను పాటించాము. రేపు ఎంతో శక్తివంతమైనటువంటి కార్తీక సోమవారము, 4వ సోమవారము. ఈ సోమవారం రోజు మనము పవిత్రంగా శివుణ్ణి ఆరాధించాలి, శివనామ స్మరణ చేయాలి. రేపు ఈ కార్తీక మాసం అంతా ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు రేపు ఒక్కరోజు ప్రొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంత్రము ప్రదోషకాలంలో దీపారాధన శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి మనము ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు దీపాలు వెలిగించలేనటువంటి వాళ్ళు రేపు తప్పకుండా శివాలయానికి వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించితే మనకి ఈ సంవత్సరం అంతా దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా రేపు త్రయోదశి వచ్చింది. సకల పాపాలు, సకల దరిద్రాలు తొలగిపోవాలంటే మనము ఉసిరిక దీపాన్ని కూడా వెలిగించాలి. ఉసిరిక దీపము ఇంట్లో అయినా వెలిగించవచ్చు, లేకపోతే దేవాలయంలో అయినా వెలిగించవచ్చు. ఈ మాసమంతా ఒకవైపు విష్ణువుని మనం ఆరాధించాము, అలాగే శివుణ్ణి కూడా ఆరాధించాము. శివ కేశవులను ప్రత్యేకమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసము. ఈ కార్తీక మాసం మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మాసము. అందుకే రేపు అందరూ ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాధికాలు ముగించుకొని తులసి దగ్గర దీపారాధన చేసి శివుని యొక్క అభిషేకం చేసి శివ పూజలు, తుమ్మి పువ్వులను ఉపయోగించడము చాలా శుభప్రదము. బిల్వపత్రాలు కూడా ఉపయోగించడము చాలా శ్రేష్టము. ఇవి రెండింటిని మనము ఉపయోగించి శివ పూజను చేసి అయిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత మనము దీపారాధన చేసి ఈ రేపంతా ఆరోగ్యం చూసుకొని మనము ఉండగలిగినటువంటి వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. ప్రొద్దున్నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి శివ యొక్క ఆలయానికి వెళ్ళి దీపారాధన 365 ఒత్తుల దీపారాధన చేసి వచ్చిన తర్వాత మనం నక్షత్ర దర్శనం చేసుకొని భుజించవచ్చు. ప్రొద్దున్నుంచి ఉపవాసం అంటే పాలు పండ్లు తీసుకోవడము మంచిది. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు మనము శివునికి మనము మన నియమాలన్నీ పాటించి తప్పకుండా శివుని యొక్క దర్శనము చేసుకోవాలి. అలాగే చాలామంది రేపు లవణ దీప దానం చేస్తే చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు. ఆ లవణ దీప గురించి వీడియో అప్లోడ్ చేశాను, అది చూడండి ప్రతి ఒక్కరూ తప్పకుండా. లవణం దీపదాన సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అందుకు రేపు హరిహరులని ఇద్దరిని పూజించి మనము శివుని యొక్క ఆరాధన చేసి మనము శివుని యొక్క ఆరాధనల వల్ల మనకి పుణ్యాన్ని చేకూర్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.